భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పేడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 25వ అధ్యాయము. సంసర్గదోషమును పొందిన విప్రుడు ముక్తినిగాంచుట. వీరవ్రతుడు చెప్పుచున్నాడు. ఓరి వృషుంఖల, విప్రాధమా, నీవు చేసిన సర్వవిధ పాపములను వివరించి చెప్పెదను, వినుము. నీ యజమానియగు కిరాతుడు మిక్కిలి పాపములు చేసినవాడు, బ్రహ్మహత్యాపాతకుడు, కల్లుద్రాగుటయందు అగ్రగణ్యుడు, బంగారము దొంగిలించు పాపమును చేసినవాడు. వానికి మిత్రుడు కంసాలి ఒకడు కలడు. అతడు ప్రతిదినము బంగారమును దొంగిలించువాడు. వీరిరువురికి ఒక శూద్రుడు పరమమిత్రుడు కలడు. వాడు తన కన్న తల్లితో రమించినాడు. అట్టి పరమనీచునితో సాంగత్యమాచరించుట వలన నీకు గల బ్రహ్మతేజము నశించినది. వారు ముగ్గురూ చేయు పాపములన్నీయు నీకు సంక్రమించినవి కావున నీకు పాపము అపరిమితమయ్యెను. ఏ నరుడు కాని బలవంతముగానైనను, సహజమగు స్వభావము చేతనైనను, విధివశము చేతనైనను ధనమును పొందుట కొరకై మహాపాతకులతోడా పాపులతోడా మాట్లాడుటగాని, వారిని చూచుటగాని, వారిని తాకుటగాని చేసినవాడు వారితో సమానమగు పాతకియగును. ఒకవేళ వారితో మాట్లాడవలసి వస్తే దర్భలను శిరస్సునందుంచుకొని భాషించవలెను. అట్లు చేసిన ఎడల వానిని పాపములు అంటనేరవు, లేదేని పాప సంబంధము తప్పక సంభవించును. అట్టి మహాపాతకునితో కలిసి మెలిసి తిండి, పడక, కూర్చుండుట, తాకుట, భాషించుట మొదలగు చేష్టలను చెయ్యువాని పాపమును తొలగించుటకు ఎవరు సమర్థులు కారు. అవి వర్ణనాతీతము. కావున నీవు అట్టి కిరాతునితో సంపర్కము కలిగియుంటివి. కావున నీతో మాట్లాడకూడదు. బ్రహ్మహత్య చేసినవాడు, కళ్ళు త్రాగినవాడు, బంగారమును దొంగిలించినవాడు, సంసర్గము చెయ్యరాని స్త్రీలతో రమించినవాడు, వీరి స్నేహము కలవాడు, ఈ 5గురిని పంచమహాపాతకులంటారు. అట్టివారితోనే నరుడు తెలిసియుండి కలిసిమెలిసి తిరిగినవానిని చండాలునిగా తలచి దూరముగా నుంచవలెను. జహ్నుముని వీరవ్రతుడు ఇట్లు విశృంఖలునితో పలికి ఊరుకుండెను. పిమ్మట విశృంఖలుడు పశ్చాత్తాపమును పొంది భయకంపితుడై వీరవ్రతునితో ఇట్లనెను. మహానుభావా, నాకు సమస్త పాపక్షయకరమగు కర్మను ప్రాయశ్చిత్త రూపముగా నా చేత చేయింపుము అని ప్రార్థింపగా, వీరవ్రతుడు సమస్త ప్రాణులయందు దయను చూపు స్వభావము కలవాడు కావున విశృంఖలునియందు దయ కలిగి మనువు మొదలైన వారు రచించిన ధర్మశాస్త్రములను అనుసరించి ప్రాయశ్చిత్త కర్మను చెప్పసాగెను. బ్రాహ్మణాధమా, విశృంఖల, నీవాచరించిన సాంగత్యరూపకముగా కలిగిన మహాపాతకమునకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను, వినుము. సదా పాపములను తలుచుకొనుచు, తీర్థములను సేవించుచు, నిత్యము గ్రామముల వెంట వెళ్ళుచు, ప్రతి ఇంటికీ వెళ్ళి భిక్షాటనము చేసి యాచించి తెచ్చుకొని భోజనము చెయ్యుచు 12 సంవత్సరములు నీవు ఇట్లు వ్రతనియమమును చెయ్యవలెను. ప్రతి సంవత్సరము మాఘమాసమున ప్రయాగనదియందు ప్రాతఃకాలమున స్నానము చేసి రమావల్లభుణ్ణి సేవించుచుండుము. ప్రయాగను స్మరించినంత మాత్రమునని మోక్షము కలుగును. ఇక స్నానము చేయుట వలన కలిగే ఫలితము వర్ణనాతీతము. మహాపాతకుడు కాని పాతకుడు కాని మాఘమాసమందు మకర రాశియందు సూర్యుడుండగా ప్రయాగనదియందు స్నానము చేసిన ఎడల అతడు వెంటనే పవిత్రుడు కాగలడు. కావున నిరంతరము విడువక 12 సంవత్సరములు ఈ ప్రకారము నియమముతో తీర్థసేవ చేసి ప్రతినిత్యము భిక్షాన్నమే తినుచుండవలెను. 12 సంవత్సరములు పూర్తిగా కాని, మొదటయందు కాని, మధ్యకాలమందు కాని, లేక ఆఖరి సంవత్సరమునందు కాని, 3 సంవత్సరములు కాని, 1 సంవత్సరము కాని ప్రయాగనదియందు మాఘమాసమున స్నానము చెయ్యుము. ఈ రీతిగా చెయ్యుచు ఆవు పిడకలు మొదలైన వాటిచేత ఉడకబెట్టిన అన్నమును 1 నెల రోజులు తినిన పిమ్మట నీవు పవిత్రుడవు కాగలవు. ఇది యథార్థము.
నా మాట నమ్ముము అని చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని మాటలను విని అట్లనే చేయుదునని చెప్పి గద్గద స్వరముతో మరలా ఇలా అడిగెను. మహానుభావులైన మీ ప్రసాదము లోకమునకు ఉపకారహేతువగుచున్నది. నాకు ప్రాయశ్చిత్తమును చెప్పితిరి. నా స్నేహితులగు కిరాతుడు, కంసాలి, శూద్రుడు వారికి కూడా ప్రాయశ్చిత్త కృత్యమును నిర్ణయించి చెప్పుము. కరుణామయ, మీరు వారికి కూడా ప్రాయశ్చిత్తమును చెప్పితిరేని వారికది చెప్పి వారిచేత చేయిస్తాను. మీ వంటి పుణ్యాత్ముల సంచారము లోకమునకు ఉపకరించుచున్నది. దయచూపుము అని మాటిమాటికి వీరవ్రతుల పాదముల మీద పడి ప్రార్థించెను. దయాస్వరూపుడైన వీరవ్రతుడు విశృంఖలునితో, ఓయి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే నీ మిత్రులకు కూడా ఏర్పరచబడినది. కావున నీవు సత్వరముగా బోయి వారికి కూడా నీ ప్రాయశ్చిత్తమును చెప్పి అలా చేయించు. ఆలస్యమును చెయ్యక వెంటనే పొమ్ము అని చెప్పెను. విశృంఖలుడు సరేనని సంతోషించుచు మునికి నమస్కారములు చేసి తలను వంచుకొని, వీరవ్రత మునివల్లభ, 12 సంవత్సరముల అనంతరము నేను ఏమి ప్రాయశ్చిత్త కృత్యమునర్పవలెను, ఏ ధర్మములను నిర్వహింపవలెను చెప్పుము అని అడుగగా, వీరవ్రతుడు విశృంఖలునకు ఇలా చెప్పెను. విప్రుడా, 12 సంవత్సరములు గడిచిన తరువాత ప్రాయశ్చిత్తము వలన పవిత్రుడవైన నీవు చెయ్యదగిన ధర్మములను అప్పుడు చెప్పెదను. పొమ్ము అనెను. విప్రాధముడగు విశృంఖలుడు వీరవ్రతుని వచనములను విని వినయముతో నమస్కరించి సంతసించుచు కిరాతుని వద్దకు పోయి భయమును విడిచి ముని తనకు చెప్పిన సమస్త విషయములను, ప్రాయశ్చిత్త నియమమును చెప్పెను. వారందరూ ఆ మాటలను విని భయముతో పశ్చాత్తాపమును పొందారు. పిమ్మట కిరాతాది స్నేహిత బృందము ఎవరికి వారే వేరుగా తీర్థయాత్రకు వెళ్ళి సర్వతీర్థసేవలను చెయ్యుచు అన్ని తీర్థములందునూ స్నానము చెయ్యుచు పరిశుద్ధమానసులై ప్రయాగనదియందు స్నానము చెయ్యు కోరికతో 12 సంవత్సరములు నియమపూర్వకముగా సదా ప్రయాగనదియందు మాఘమాసమున స్నానము చేసి ప్రయాగయందుగల రమామాధవులను దర్శించి కిరాతుడు, కంసాలి, శూద్రుడు ముగ్గురు మహాపాతకముల నుండి విముక్తులయ్యారు. వారి సాంగత్య దోషము వలన మహాపాతకుడైన విశృంఖలుడు అనే విప్రాధముడు అన్ని తీర్థములయందునూ స్నానము చేసి వ్రతనియమము కలవాడై భూమి చుట్టూ తిరుగుచు క్రమముగా త్రిలోక పావనియు సుందరము నగు కాశికాపురి చేరి అచ్చట కొంతకాలము నివాసముండి ఆ పిమ్మట ప్రయాగక్షేత్రమును చేరి ఈ మాసమున స్నానము చేసెను. అన్ని తీర్థములకు గల పాపములను నశింపచేయు ఫలితమునిచ్చు శక్తి ఈ ప్రయాగనదియందు ఈ మాసమున మకర రాశియందు సూర్యుడుండగా చేయు స్నానమునకు కలదు. అదిగాక మోక్షమునొసంగు శక్తి కలదు. 1 నెల కాని సర్వదా కాని ప్రయాగయందు స్నానము చేసి పిమ్మట ఆవు యొక్క పిడకలపై వండుకొని భక్షించుచు ఈ మాసవ్రతమును నెరవేర్చెను. ఈ విధంగా కఠినమైన వ్రతమును 12 సంవత్సరములు జరిపి విశృంఖలుడు పవిత్రుడై నెమ్మదిగా నైమిషారణ్యమందున్న వీరవ్రతుణ్ణి సమీపించి అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి సంతసింపుచుండెను. వీరవ్రతుడు ఆ విశృంఖలుణ్ణి చూసి దయగలవాడై అతన్ని లేవనెత్తి అతని కుశలములను కనుగొని సంతసముతో ఇలా పలికెను.